నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? తులారాశి వారికి కనుక చూసుకుంటే రాశినాథుడు దశమ స్థానంలోకి అంటే భాగ్య దశమాల్లో సంచరిస్తున్నాడు ఈ మాసంలో. కాబట్టి ఉద్యోగరీత్యా ప్రయాణాలు మార్పులు అధికంగా ఉంటాయి అనేటువంటి చూపిస్తుంది. ఓకే. కొంచెం స్త్రీలకి అత్తగారితో ఏదైనా డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి ఈ టైంలో. బికాజ్ శుక్రుడు చంద్రరాశిలో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. వీరికి ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్గా అండ్ కెరియర్ పరంగా కనుక చూసుకుంటే కెరియర్ పరంగా ఇందాక నేను చెప్పినట్టుగా మార్పులు ఉన్నాయి. ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే కొంచెం 13వ తేదీ వరకు కూడా ఎవరికైనా అప్పుగా ధనం ఇవ్వడం కానీ మనీ మ్యాటర్స్ విషయంలో లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తర్వాత అంతా బాగుంటుంది. వీరికి విద్యా వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? విద్యారంగాలకు సంబంధించినవి చూసుకున్నట్లయితే ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఏదైనా కొంత మందస్థంగా సాగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ తులాలగ్నం నుంచి పంచమంలో ఉండే శని చతుర్థంలోకి వస్తున్నాడు. సో 4th హౌస్కి ఎప్పుడైతే సాటర్న్ ఆస్పెక్ట్ ఉందో, శని అంటే ఏంటంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో కృషి చేసేలా చేస్తాడు అక్కడ, అది కొంచెం చూసుకోవాలి. విద్యారంగం వాళ్ళకి కావచ్చు, రైతులకి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కావచ్చు, ఈ ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే విషయం కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఓకే. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్కి సంబంధించి అయితే నన్ను అడిగితే సప్తమ స్థానంలో కుజుడు మారాక మాట్లాడుకోవడం బెస్ట్. ఓకే. సప్తమ స్థానంలో కుజుడు జూలై 13వ తేదీ వరకు ఉంటాడు. 13 తర్వాత మాట్లాడుకుంటే ఉత్తమం. 13 వరకు ఎటువంటి మ్యారేజ్ రిలేటెడ్ డీల్స్ చేయకపోవడమే మంచిది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి 6వ స్థానంలో రాహు ఉన్నాడు. సో ఆరోగ్య స్థానంలో రాహు ఉండడం మంచిదే. ఏది శత్రువుపై జయాన్ని కానీ ఆరోగ్యంపై జయాన్ని కానీ ఇస్తాడు. దాంతోపాటు పంచమంలో ఉండే గ్రహం వక్రిస్తుంది. ఇది మాత్రం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే పంచమంలో పంచమాధిపతి వక్రించినప్పుడు ఇమ్యూనిటీలో కొంత తేడా వస్తుంటుంది వీరికి. అదిగాక రాబోయే వర్షాకాలం కూడా కొంచెం ఈ వర్షాలు తడవడం వల్ల వచ్చేటువంటి ఈ కాఫ్ లేకపోతే కొంతమందికి పట్టేస్తుంటుంది. అట్లాంటివి కొంచెం చూసుకోవాలి. వీరికి ఉద్యోగపరంగా సంతానపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఉద్యోగపరంగా కనుక చూసుకుంటే గ్రోత్ అయితే ఉంది, ఉద్యోగపరంగా ప్రాబ్లం లేదు. ఓకే. కాకపోతే ప్లేస్ చేంజ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, కొంచెం తిరగడం, ప్లేస్ చేంజ్ ఎక్కువగా ఉంటుంది అనుకునేటువంటి మనం చెప్పుకున్నాము. అయితే సంతానపరంగా కనుక చూసుకుంటే పంచమాధిపతి చతుర్థంలో వస్తున్నందుకు ఈ మాసంలో పర్టికులర్గా ప్రెగ్నెన్సీతో ఉండే లేడీస్ మాత్రం కొంచెం కేర్ ఎక్కువగా తీసుకోవాలనేటువంటి సూచిస్తుంది. సంతానం పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది, బయటికి వెళ్తారు వాళ్ళు. అలాగే సంతానంకి ఇంకేదైనా అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇంకేదైనా కోర్స్ చేయాలనే ఆలోచనలో కూడా ఉంటారు. ఓకే. ఒక పక్క చదువుతూ అంటే ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇంకేదైనా కోర్స్ చేయాలి. బికాజ్ ఆఫ్ 5th హౌస్లో ఉండేటువంటి శని వక్రించి న్యాచురల్ 10th హౌస్లోకి వస్తున్నాడు. అది లగ్నం నుంచి 4th హౌస్ అవుతుంది. అంటే 4, 5, 10, 12 కాంబినేషన్ వస్తుంది ఇక్కడ. 4 అంటే విద్య, 10 అంటే వృత్తి, అంటే వృత్తి చేసుకుంటూ చదువుకోవడం, 5 అంటే చిల్డ్రన్, 12 అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అనే కాంబినేషన్ కలుస్తుంది అక్కడ. ఈ రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే ఒకటే, ఇక్కడ పంచమ స్థానంలో ఉండే గ్రహం వక్రించింది, 12th హౌస్లో కేతు ఉన్నాడు. సో నిర్ణయాలు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. అది ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ 12th కేతు ఉన్నందుకు, అది కూడా భూతత్వ రాశి అయినందుకు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ చూపిస్తుంది ఇక్కడ. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అంటే కాళికా అమ్మవారి ఆరాధన, కాలభైరవ స్తోత్రము అండ్ దత్తాత్రేయుడి స్తోత్రం చేసుకోవడం మంచిది. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషము, వృషభము, మిథునము అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కొంత గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకు. చూడండి, ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు,
అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు. అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాము, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు. ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్. అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది. జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బాయి ఏం నిద్రలేస్తాం, పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు. ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం. అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతోపాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.